హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ కపిల్ తీర్థంకి వచ్చాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఈ కపిల్ తీర్థము తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్ర తీర్థము లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటుంది. మరియు ముల్లోకాల్లోనే సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల్ తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది. సో, ఇక్కడ ఫ్రెండ్స్ ఆల్రెడీ శివరాత్రికి చాలా బాగా చేస్తారు. సో, శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ గూడా చాలా జోరుగా చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఈ మంత్‌లో శివరాత్రి ఉంది కాబట్టి. సో, ఫ్రెండ్స్ ఇవాళ నేను విజిట్ చేశాను కపిల్ తీర్థం. ఇవాళ చాలా రష్‌గా ఉంది. జనాభా చాలా ఎక్కువ మందున్నారు. దానికి రీజన్ ఏందంటే ఈరోజు మాఘ పూర్ణిమ అంటే తెలుగు మాసాల్లో ప్రతి నెల ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం దీపారాధనకి ఎంత ప్రసిద్ధో మాఘమాసము పవిత్ర స్నానాలకు అంత ప్రసిద్ధి. ఈరోజు శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన రోజు. ఈరోజు ఉదయం లేసి నదీ స్నానం గాని, లేదా సముద్ర స్నానం గాని చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయని చెప్పని స్కంద పురాణంలో చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరు ఇవాళ ఆహ్, శివుడిని కానీ, విష్ణుదేవుడిని కానీ దర్శించుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. సో, అందుకోసమే ఇవాళ కపిల్ తీర్థం చాలా రష్‌గా ఉంది. సో, నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను ఇవాళ. సో, కనీసం 2 గంటల పాటు దర్శనం అవుతుంది ఫ్రెండ్స్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.